ఇలాంటి నీళ్లు తాగాలంటే అదృష్టమై ఉండాలి. ఇది ఫిల్టర్ నీళ్ళు కాదు కదా, ఫిల్టర్ నీళ్ళు కూడా ఎంతో బెటర్ ఇది. ఇంత భయంకరంగా చూస్తూ ఉండేది. మీరు వచ్చినా కూడా అక్కడ ఇక్కడ ఏం తాగకండి. ఇక్కడ గుప్త నిధుల కోసం తగినారు. ఇక్కడ కత్తి కూడా ఉంది చూడండి. ఇక్కడ చూపిస్తారండి ఇక్కడ చూపించండి ఒకసారి. ఇక్కడ గుప్త నిధుల కోసం కత్తి కూడా పెట్టినారు, తవ్వినారు. ఇక్కడ అస్సలు తాగకండి. ఎవరు సుతుర పూజలు చేసి ఉంటారు దాన్ని. ఏమైనా అంజీ మూవీ ఇక్కడే తీశారా ఏంటి? హలో గైస్, వెల్కమ్ టు హ్యాంగ్రీ షేక్ బ్లాగ్స్. ఈరోజు ఉదయగిరి ఫోర్ట్ చూపిస్తాను చూడండి. ఉదయగిరిలో ఉన్న శ్రీ రంగనాయకుల స్వామి టెంపుల్ నుంచి 1/2 కిలోమీటర్ దూరం వెళ్ళినాక ఈ సైన్ బోర్డు ఉంటుంది. ఇక్కడి నుంచి 1 కిలోమీటర్ వెళ్ళాక ఒక దర్గా ఉంది. అక్కడ మీ బైక్ ఆర్ కార్ పార్క్ చేసేసి దర్గా వెనకాల ఉన్న దారిన వెళ్ళండి. మీకు రూట్ అర్థమవ్వకపోతే ఉదయగిరి వెళ్ళాక ఫోర్ట్ ఎలా వెళ్ళాలి అని ఎవరిని అడిగినా చెప్తారు. This is adventure. This is Daskirana. वो भाई दिखाओ भाई. దస్తగిరన్న? हाँ Daskirana. नवाशो. ఎవరు? बरासे या. అవునా? ओडी अम्मा बंटी. కమాన్ రియాజ్, ప్రశాంతంగానే రా, ఏం తొందర లేదు. అలాగే కొంచెం ముందుకు వచ్చే తర్వాత ఒక జలపాతంలా ఉంటుంది, అంటే చిన్న కాలువలాగా. ఇదే ఈ కొండల మధ్యలోంచి చల్లగా ఉంటాయి నీళ్ళంట, చల్లగా ఉంటా. కొండల జలపాతము ఈ ఫ్లో ఎలా ఉందో. ఇలాంటి నీళ్లు తాగాలంటే అదృష్టమై ఉండాలి. ఇది ఫిల్టర్ నీళ్ళు కాదు కదా, ఫిల్టర్ నీళ్ళు కూడా ఎంతో బెటర్ ఇది. దీని టీడీఎస్ లెవెల్ మీరు చెక్ చేస్తే 40, ఈజీగా 40 ఉంటుంది. ఐస్ వాటర్ ఉన్నట్టుంది. అబ్బాబాబా. అందుకే అందరూ ఏం చేశారంటే ముందు ఖాళీ వాటర్ బాటిల్ తీసుకొని వచ్చారు, ఎంటీ వాటర్ బాటిల్స్. సో ఉన్న నీళ్ళన్నీ అక్కడే తాగేశారు, తర్వాత పారేసినారు. ఎందుకంటే నెక్స్ట్ ఇక్కడ నుంచి వాటర్ పట్టుకొని అదే వాటర్ కంటిన్యూ చేస్తారని చెప్పారు. సో 1/2 రూట్ వరకు ఇలా ఉంటుందా, తర్వాత వాటర్ ఫెసిలిటీ ఉండదు. సో ఎవరైనా వచ్చేవాళ్ళు ఖచ్చితంగా ఇలాంటిదే ఒక 100 స్టెప్స్ తర్వాత మళ్ళీ ఇంకోసారి వస్తుంది, అక్కడ కూడా వాటర్ పట్టుకొని పైకి వెళ్ళిపోండి. ఓకే, స్టెప్స్ ఉన్నాయి కదా ఇక్కడ పక్కన, స్టెప్స్ పక్కనే కింద నుంచి అడవి మధ్యలోంచి వస్తున్నాయి ఈ వాటర్, నీళ్ళు వస్తున్నాయి కదా. సో ఈ నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయో అని చూద్దామని పోతున్నాము. కాస్త దూరం పోదాము అంతే. ఆహా, ఇక్కడైతే రాజులు అయితే స్నానం చేసే ప్లేస్ ఇది. రాజులా? స్నానం చేస్తే రాజులు రానిరు. ఇప్పుడు మేము స్నానం చేస్తున్నావా? చూడొచ్చు గైస్, చిన్న డ్యామ్ లాగా చూస్తున్నారు. గవర్నమెంట్ ఇది బాగా కట్టినారు కదా, ఏమో అనుకున్నా. వాటర్ ఫాల్స్ అయ్యి కదా, అప్పుడు వాటర్ ఫాల్స్ ఉంది నా పైన. ఇది పొద్దుకోవచ్చు వాళ్ళు హ్యాపీ నమాజ్ అనుకోవచ్చు. వాటర్ ఫాల్స్ అయితే ఇక్కడి నుంచి వస్తున్నాయి నీళ్ళన్నీ. సూపర్ కదా. మీరు వచ్చినప్పుడు మీ గ్లాసులు, మీ కవర్లు, మీరు అన్ని ఒక బ్యాగ్లు అయితే వేసుకోండి రండి. అవి ఏడ పడేకండి. స్వచ్ఛ భారత్ అయితే చేయండి అంతేగా. మేము చూడండి ఎక్కడ పడేసాం మనము, మన జోబులో మనం పెట్టుకుంటూ ఉంటాం. అన్న జోబులో అయితే పెట్టుకున్నారు, అసలు పడేకండి కింద. ఆ తర్వాత ఒక తొట్టిలాగా ఉందంట, ఇది డెడ్ ఎండ్ ఉంటాయి కదా ఈ నీళ్లు పోయేటప్పుడు. ఉదయగిరిలో ఒక డెడ్ ఎండ్ లాగా తొట్టిలాగా ఉన్నాయి, తొట్టిలో నీళ్లు పడతాయి. అక్కడ వచ్చి జనాలు పట్టుకొని పోతూ ఉంటారు, బిందెలు క్యాన్స్ తీసుకుని వస్తారు అని చెప్తున్నారు. చాలామంది ఇప్పుడే అలసిపోయారు.
ఇంకోటి ఏమంటే స్టెప్స్ ఉంటాయి కదా, స్టెప్స్లో చాలా త్వరగా అలసిపోతారు. స్టెప్స్ లేకుంటే అంత కలిసిపోరు, కానీ స్టెప్స్ పై నుంచి నడవాలంటే కొంచెం కష్టమే. లేట్ అయిపోయింది వన్స్ అగైన్. 2022లో ఫస్ట్ టైం వచ్చాను, అప్పుడు కూడా లేట్ అయింది, కానీ ఇంత లేట్ అవ్వలేదు. ఇక్కడ వచ్చేళ్ళకి 9 అయిపోయింది. సో వీళ్ళు రావాలి, వాళ్ళు రావాలి, గ్యాదర్ అవ్వాలి. సో దగ్గర 12 మెంబర్స్ వచ్చాం కాబట్టి ఇప్పుడు కొంచెం లేట్ అయింది. సో నెక్స్ట్ టైం మాత్రం ఎవరైనా వస్తే మాత్రం ఖచ్చితంగా లేట్ చేయండి. సో లేట్ చేసిన వాళ్ళలో వీళ్ళు ఒక క్యాండిడేట్, వీళ్ళు అండ్ నెంబర్ 1 వీళ్ళ వల్లనే లేట్ అయింది. లేకపోతే మార్నింగ్ 6 కల్లా ఇక్కడ ఉండాల్సింది, మేము ఇప్పుడు 9 కల్లా వచ్చేసాము. సో నెక్స్ట్ టైం ఎవరైనా రావాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఎన్ని గంటలు రావాలి కెప్టెన్? 6 5కి బుధురులు ఉండాలి. 5కి ప్రొద్దుటూరులో ఉండాలి. 5 కాదు 4కి ఉండాలి. సన్ రైజ్కి ఇక్కడ ఉండాలి. ఓకే, సన్ రైజ్కి ఇక్కడ ఉండాలి. సన్ రైజ్ కానీ ముందు కూడా లైటింగ్ ఉంటుంది కదా, డస్క్ డౌన్ అంటాం కదా, ఒక హాఫ్ అన్ అవర్ ముందు కూడా మీకు లైటింగ్ ఉంటుంది. సో సన్ రైజ్ టైం కల్లా ఇక్కడ ఉండాలి అంతే. మా రియాజ్ గారు బాగా కష్టపడుతున్నారు పాపం. కమాన్. సో కాసేపు కూర్చోవడమే మంచిది, ప్రశాంతంగా 10 మినిట్స్కి 15 మినిట్స్కి ఒకసారి బ్రేక్ తీసుకొని నెమ్మదిగా కాస్త నీళ్ళు తాగేసి ఎక్కువ తాగకుండా వెళ్ళిపోతుండాలి అంతే. భారీల కాశీ పకడే పోయే అవునా? ఏమది? ఓహో, మీరిద్దరు యాక్టివ్గా ఉన్నారు, ముందర వెళ్ళిపోతున్నారు. సో వాళ్ళు నడవలేకపోతున్నారు అంటున్నారు అంతే. దిగేటప్పుడా? లేదు, దిగేటప్పుడు ఈజీగా వెళ్ళచ్చు, అది కరెక్టే. నాకు తెలిసి వర్షాకాలంలో ఇంకా బాగుంటుంది. వర్షాకాలంలో భయంకరంగా ఉంటుంది క్లైమేట్. మేము జారుతూ ఉంటే అక్కడక్కడ కుట్లు వేసుకొని మళ్ళీ వెళ్తుంటే బ్రహ్మాండంగా ఉంటుంది. కనీసం సాయంత్రం వరకు ట్రెక్కింగ్ ఉండాలని చెప్పింది, గుర్తుందా? సో సాయంత్రం వరకు ట్రెక్కింగ్ ఉంటే బాగుంటుందని నజీర్ చెప్పాడు నాకు ఫోన్లో. అందుకే ఇక్కడ వచ్చాం. కమాన్ guys. వావ్. సో అందరికీ శుభాకాంక్షలు. ఒక 20% అయిపోయింది అంతే. అవునా? ఇది ఖచ్చితంగా వాళ్ళ రికార్డు ఇవ్వాల్సిందే. కేఎన్ అని రాసినాడు. సో కే అంటే కుమారి అనుకోవాలా, ఏనంటే నాగేంద్ర అనుకోవాలా, లేక కోగటం నజీరా ఏంటి? మళ్ళీ చెప్పండి. అంటే మీరు రాయలేదా పేరు? అది ఓహో, ఏ సౌండ్ వస్తాం కదా, ఏదో మైక్ అది. ఓ యేసు ప్రభువా, ఈ ఏంటది పాపులను క్షమించు. ఇంత భయంకరంగా చూస్తూ ఉండేది. ఓ, చూస్తూ ఉంటే మాత్రం చాలా భయంకరంగా ఉంది. ఇలాంటి ప్లేస్లు ఎన్నో ఉంటాయి. సో జాగ్రత్తగా చూసుకొని పోతుండాలి. इसके ऊपर है कि नहीं, इसके ऊपर है कि ఇంకా తెలియదు. నేను వెళ్ళలేదు లాస్ట్ టైం కూడా మసీద్ పైన. ఈసారి వెళ్దాం అనుకున్నా, కానీ కొంచెం క్యాల్కులేషన్ రాంగ్ అయింది. పక్కా రావాలి. నెక్స్ట్ వారము లోకల్లో ఒకరు ఉన్నారు, వాళ్ళు ప్లాన్ చేస్తామన్నారు. వాళ్ళతో పాటు రాండి, బాగుంటుంది. వాళ్ళు నైట్ కూడా స్టే చేస్తామన్నారు. సో నైట్ స్టే చేయకపోయినా కనీసం కూర్చుందా और पीछे ఓకే, థ్యాంక్ యూ. జనాలు తిరుగుతూ ఉంటే ఇంతగా చెట్లు మొక్కలు ఉండవు,
పిచ్చి మొక్కలు ఉన్నట్టున్నాయి అన్నీ. ఆహా అబ్బో, ఆర్నాల్డ్ జిమ్ పవర్ చూపించావప్ప నజీరు. కమాన్ అఖిల్, జారబండనా? కమాన్. సూపర్. కొంచెం ఎక్కేటప్పుడు అలా హోల్స్ చూస్తూ ఉండండి. ఏమైనా హోల్స్ ఉంటే కాకండి, జాగ్రత్త. కంప్లీట్ ఫ్లాట్ ఉంటే ఎక్కండి. వావ్. రమ్మంటున్నారా? ఓ బండి, భారీ ఐటమ్ పడుకున్నాయి, చూపి ఒకసారి. అబ్బో, ఏం చేస్తావు? ఏం వెలుగుబంటి వచ్చినా బరికేదే కదా అంటా. షారుఖ్ ఖాన్. మొత్తానికి టప్కా అంట, ఇదే టప్కా. టపకా టప్కా టప్కా టప్కా. బ్రో నీళ్ళు ఎట్లా పడుతున్నా బ్రో? ఇంతగినా ఆకు పెట్టేనా? టప్కా ఆకు పెట్టి నీళ్ళు పెడుతున్నాడు ఆయన. టెక్నాలజీనా? टेक्नोलॉजी ये पानी भी लिया तो नीति से अच्छा है. టప్కా వచ్చిన వెంటనే చూసి నింటే ఇక్కడ బాటిల్ పెట్టేసి వెళ్ళిపోయేవాళ్ళు మేము. సరిపోదు, పైన యాడ్ లేవు ఇక నీళ్ళు, పైన ఎక్కడ నీళ్ళు ఉండవు. మొత్తానికి ఫుల్ చేసినావప్ప అఖిలు, కంగ్రాచులేషన్స్. కూల్ ఇంటర్ మాట కన్నా కూల్ ఉంటుంది కదా. Natural cool water, ठंडी होता है. ఆల్కలైన్ వాటర్. Oh, is it? ఆల్కలైన్ వాటర్, దీని ఆల్కలైన్ వాటర్ అంటారు. పడో తుమ్మిదిరా అప్పి అప్ప. సూపర్ వాటర్ అయితే, వెరీ వెరీ న్యాచురల్ వాటర్. కొండ నుంచి కారుతుంది మనకి, చూడొచ్చు. ఎవరన్నా పట్టుకొచ్చి ఇక్కడ తాగి నీళ్ళు. ఇది చాలా కూల్గా అవుతుంది, ఫ్రిడ్జ్ కూడా పనికి రాదు. అది ఆల్కలైన్ వాటర్ అంటే దీన్ని అంటారు. గైస్ అన్న వాళ్ళు అయితే చిల్ అయితే అవుతున్నారు, చూడొచ్చు. చాలా అయితే చిల్ అవుతున్నారు ముగ్గురు అయితే, చూడొచ్చు. ఈయన డైరెక్టర్. ఈ లొకేషన్ లో ఫోటోస్ బ్రహ్మాండంగా వస్తాయి. 100% వస్తాయి, 100% అయితే వస్తాయి. వచ్చి చిల్ అవ్వండి, చాలా అయితే ఫ్రీగా చిల్ అవ్వండి. క్లైమేట్ అయితే బాగుంది మన దగ్గర ఇక్కడ. సో ఫైనలీ మొత్తానికి టప్కా కంప్లీట్ చేసుకొని ఇంకా పైకి వెళ్తున్నాం కదా. దొంగల బండి దొంగల బండిలో ఎట్లా ఉంటుంది అట్లా పోతున్నాం మనము. అంటే ఇప్పుడు నిధిని కనిపెట్టడానికి, విధి కట్టడానికి, నిధిని కనిపెట్టడానికి పోతున్నాం గైస్. పైకి పోయినాక జాగ్రత్తగా ఉండండి, ఓకే ఓకే. ఎందుకంటే నిధి కోసం చాలా తవ్వకాలు జరిగినాయి పైన. ఎక్కడైనా ఇట్లా ఎక్కువ మొత్తం ఆకులు అట్లా రాలిపోయి ఒక గుంపలాగా ఉంటే అక్కడ కాలు పెట్టడం జాగ్రత్త. అబ్బో, కమాన్ రియాస్. సూపర్ సూపర్, అంతే, ఎక్సలెంట్.
వ్యూ అయితే ఎక్సలెంట్ ఉంటుంది అన్ని నుంచి అయితే. అవునా? వ్యూ అయితే ఎక్సలెంట్ అన్ని నుంచి. వావ్. Come on. మెల్లగా ప్రశాంతంగా. ఇప్పుడే ఒక 60% అయిపోయింది. ఇంకా 40% ఉంటుంది మ్యాక్సిమం ఉంటే. 60 to 70% అయిపోయింది. అంటే పెద్ద మసీద్ పోవట్లేదు. ఒక పైన ఫోర్ట్ ఉంది కదా, ఆ ఫోర్ట్ వరకు వెళ్తున్నాము. ఎందుకంటే పెద్ద మసీద్ పోదాం అనుకున్నాం, కానీ చాలా లేట్ అయిపోయింది. సో నెక్స్ట్ టైం ఖచ్చితంగా ఎర్లీ మార్నింగ్ 5 or 6 కల్లా ఇక్కడ వచ్చేయాలి. వచ్చేసి నెక్స్ట్ పెద్ద మసీదు ఇంకా ఏమేమి లొకేషన్స్ ఉన్నాయో టాప్ వెళ్ళాలని ప్లాన్ చేస్తున్నాం. సో అందుకే ప్రశాంతంగా వస్తున్నాం ఇప్పుడు. ఇది ఇలా ఉంది ఎంట్రన్స్. ఉందా? ఓహో, ఇప్పుడు వచ్చిన దారిని పూర్వపు కాలంలో రావాలంటే చాలా కష్టం. అంటే యుద్ధం జరిగేటప్పుడు శత్రువులు కింది నుంచి పైకి రావాలంటే ఈ కొంచెం దారి నుంచే రావడం చాలా కష్టం అని చెప్పేవాళ్ళు. ఎందుకంటే చిన్న దారి కాబట్టి. సో సైనికులు ఆ పైన ఇక్కడ ఉండేసి డైరెక్ట్ అటాక్ చేసేవాళ్ళు. సో ఈ కొంచెం దారి నుంచి రావాలంటే చాలా కష్టం కదా. సో ఇప్పుడు చూడడానికి చిన్నవి ఉన్నాయి. అప్పుడు చాలా పెద్దవి ఉండొచ్చు, మేబీ ఇంతవరకు ఉండొచ్చు, ఇంతవరకు ఉండొచ్చు, చెప్పలేం. ఇప్పుడు ఏమంటే చిన్నవి ఉన్నాయి కాబట్టి మాకు అది అనిపిస్తుంది. కానీ ఒకప్పుడు పూర్వకాలంలో రాజుల కాలంలో చాలా కష్టం అంట అసలు. ఇది ముఖద్వారం ఏదో అంటారు దీన్ని. రాజుల కాలంలో అప్పట్లో ఈ ఇల్లులు ఉంటాయి ముందు. ఓకే, అంతా కూరగాయల మార్కెటా ఇదంతా? కూరగాయల మార్కెట్ ఇది. ఓహో, దారి అండి ఇది. ఓహో, దారి ఇది చూడొచ్చు. సో కూరగాయల మార్కెట్ అంటే పైనుంచి కూరగాయలు తీసుకుని ఇసిరి కొడతారా ఇట్లా మాకు? లేదు కింద పైకి ఇచ్చి అమ్ముతారు. ఓహో, అట్టనా? ఇది కూడా ఎర్రమల్ల హిల్స్ కిందికి వస్తాయో లేదో తెలియదు, కానీ దీని స్టోన్ కూడా కొండరాయి ఎర్రగా ఉంది. చూడండి మర్రి చెట్టు ఎలా ఉందో చూడడానికి, ఎంత భయంకరంగా ఉంది. వామ్మో. సో ఇదే మన గ్యాంగ్. మంజులం బాయ్స్ కదా, పొద్దుటూరు బాయ్స్ మనం. కడప బాయ్స్. అందరం అంతా కడప డిస్ట్రిక్టే. కడప మైత్కూర్ పుట్టూరు అందరం వచ్చినాం గాయ్స్. ట్రిప్ కి అయితే వచ్చినాం. కడప పుట్టూరు మైత్కూర్ అందరం కోటా ఎంట్రన్స్ గాయ్స్. ఓ, అది ముఖద్వారం ఇదేమో అనుకుంటా నాకు తెలిసి. ఇక్కడ నుంచి ఇదే. ఏమైనా అంజీ మూవీ ఇక్కడే తీశారా ఏంటి? ఇప్పుడు ఈ గడ్డి తక్కువ ఉంది, కానీ పోయినసారి ఇచ్చినప్పుడు భయంకరమైన గడ్డి అసలు. 6 అడుగులు 7 అడుగులు గడ్డి ఉంది. కమాన్ బ్రో, హరి అప్. చూసి బ్రో. ఇక్కడ దారి ఉంది. చెప్పేనా? ఇక్కడున్న లొకేషన్ చూడాలి, నిజంగా చూడవలసిన లొకేషన్స్ ఉన్నాయి. పోయినసారి అక్కడ వెళ్దాం అనుకున్నాము,
కానీ కుదరలేదు. ఈసారి చూస్తాను దానిపైన ఎలా ఉందో. ముందు డ్రోన్ పంపిస్తాను. ఎక్కడైనా స్టెప్ ఉంది ఎక్కడానికి బాగుంది లొకేషన్ అంటే వెళ్దాం. ఇంకొకటి కూడా ఉంది ఇక్కడ పైన. అక్కడ కూడా ఒక్కొక్కసారి పోయేసి చూసుకొని ఆ తర్వాత ఇంకో లొకేషన్ వెళ్దాం. ఈ ఆడ పైన పడతాయో ఈ రాళ్ళు ఎట్టున్నాయా? రాజు సమాధి ఆడంతో పొల్లగొట్టి బంగారం తెచ్చుకొని అది మమ్మీ సినిమాలో మాదిరి పై ఎక్కుతున్నా బ్రో, జాగ్రత్త. పైన వ్యూ బాగుంటుంది. ఇది బాగా గుర్తుంది నాకు. ఇది బాగా గుర్తుంది. వ్యూ బ్రహ్మాండంగా ఉంటుంది. ఎక్కే తీరను. యువతల నుంచి ఇలా పోతే ఒక పెద్ద మర్రి చెట్టు వస్తుంది, కాస్త గుర్తుంది నాకు. అండ్ ఇక్కడ ఈ చెట్లు మెట్లు ఉన్నాయి కదా, ఈ స్టెప్స్ ద్వారా పోతే పైన వ్యూ బ్రహ్మాండమైన వ్యూ ఉంటుంది. ఇది చూస్తూ ఉంటే సిమెంట్ లాగానే ఉంది. ఆ తర్వాత కట్టినారు, కొంచెం ముందు నుంచి ఉందో చెప్పలేము. పోయినసారి వచ్చేప్పుడు ఆ పైన వెళ్దాం అనుకున్నాము. ఇద్దరం వచ్చాము, కొంచెం దారి అర్థం కాల. పోదాం, మీరు సహకరిస్తే ఎక్కడికైనా పోతాను. దానిలో ఇక్కడ కూర్చొని చూసేవాళ్ళు ప్రజలని కదా. చల్ల గాలి కొడతాం కదా. బాబ్బా కదా. అఖిల్ తవ్వుదాం మనం కూడా. ఓకే ఇలాంటి వీళ్ళు తవ్వారు కదా, దాని నుంచి తవ్వుదాం మనం. ఎలా తవ్వారు చూడు అసలుకి. చెట్టు ఏముంది చూడు. అమ్మ ఏంది చెట్టు పట్టుకొని ఊగుదామా మనం అందరము? నీకొక కొమ్మ నాకొక కొమ్మ అని, కొమ్మలే కొమ్మలు అని. కమాన్ టార్జన్. రక్తము చింది ఏంది రాశారు? రక్తము చింది బట్టి ఉంది. హ్యాండీ తీయాలి. ఏం రాశారు ఏదో. ఇక్కడ చెక్కినారు చూడు, చెక్కారు. ఇది తెలుగునే కానీ అప్పటి తెలుగు డిఫరెంట్ ఉంటుంది కదా. అవును, లైక్ దీనిపైన ఏదో రక్తము చింది అని రాశారు. అది ఏమన్నా ఇది చదివేస్తే రక్తం చిందుతారేమో. అది ద్వారాలు, అది నిధి ద్వారాలు. అది అవునా? కొండ పైన మర్రి చెట్టు ఇలాంటిది ఉండడం అంటే గ్రేట్. 100% గ్రేట్. కొండ పైన వాయమ్మ. కమాన్ సాహస వీరుడు. కమాన్. ఇదే ఎగ్జాక్ట్ ఇక్కడే మేము వచ్చింది లాస్ట్ టైం, ఈ రూటే. జాగ్రత్త, కొంచెం సౌండ్ చేసుకుంటూ పోంది.
దాసి లావాలి హే రారా ఎక్కడ వెళ్తున్నామో తెలియదు మొత్తానికి ఒకటి బురుజు కనబడతా ఉంది ఆడిపోతున్నాం అంతే. బాబా బాబా స్టెప్స్ ఉన్నాయిడా, స్టెప్స్ ఉన్నాయి కదా పండి కమాన్. ఆహా ఎంత చల్లగా ఉంది ఇట. దోమలు కరుస్తున్నాయి విపరీతంగా. ఇక్కడ కూడా వచ్చాం మేము, ఇక్కడ కూడా వచ్చాం, ఇక్కడే వచ్చాం, ఇక్కడ కూడా వచ్చాం. ఇక్కడ వచ్చి లెఫ్ట్ రైట్ ఒక దారి ఉంది, లెఫ్ట్ సారీ రైట్ ఉంది మళ్ళీ స్ట్రైట్ ఉంది. ముందు పోయినాక ఆడ కొంచెం కన్ఫ్యూజ్ అయినాం. నాగేంద్ర అని ఒకడు ఉన్నాడు, అతను ధైర్యం ఒప్పుకోవచ్చు. ఏంది హాయ్ హాయ్ ఏముందని హాయ్ హాయ్ మంచి కంటెంట్ బొక్క పర్లేదు. కమాన్ కమాన్ కమాన్. ఇదే ఏంది ఇది రాజులు వచ్చేసి ఇక్కడ ఉచ్చబోసానారా? వచ్చా కదా బంగారం గింగారం దాచి పెట్టేవాళ్ళు ఇక్కడ. అవునా? చూద్దాం పోతే తీసుకుని వెళ్ళిపోదాం. ఇదే ఈ మసీదే నేను చెప్తాను, ఇది మసీద్. ఇది మసీద్ ఇక్కడే మొత్తము గుంతతో వింటారు చూడు మసీద్ లోపలంతా. దీని వెనకాల వ్యూ బ్రహ్మాండమైన వ్యూ ఉంటుంది వెనకాల. జాగ్రత్త, తవ్వి ఉన్నారు అన్ని చోట్ల నిధులు. తాగకండి కత్తిరి తీసులు ఏమి తాగకండి గాయస్. మీరు వచ్చినా కూడా అక్కడ ఈడ ఏం తాగకండి. ఈడ గుప్త నిధుల కోసం తగినారు. ఈడ కత్తి కూడా ఉంది చూడండి. ఈడ చూపిస్తారండి ఈడ చూపించండి ఒకసారి. ఈడ గుప్త నిధుల కోసం కత్తి కూడా పెట్టినారు, తవ్వినారు. ఈడ అస్సలు తాగకండి ఎవరు. శుద్ర పూజలు చేసి ఉంటారు దాన్ని. కత్తి కత్తి ఇది. సో ఈ కత్తిని పూజలు ఏమైనా చేసి ఉంటారు కదా, పూజలు గీజలు చేసి ఉంటారు దీన్ని, అందుకే తాగకూడదు. ఇది బలి గిలి కూడా ఇచ్చి ఉంటారు ఈడ. ఈ స్థానిక ప్రజలు చెప్పిన దాన్ని బట్టి మనం చెప్తారా, ప్రజలంటే ఆడ బయట చెప్పారు మమ్మల్ని గుప్త నీళ్ళు తవ్వినారు, చాలా తవ్వినారు కూడా ఈడ. పట్టండి మన కూడా తవ్వుదాం. అవునా? కత్తి వాళ్ళది అసలు అది అంటే రాయిని షేప్ కట్ చేసి మళ్ళీ దానిపైన ఒక సపోర్ట్ లాగా పెట్టినారు. అది గ్రేట్. అది అప్పుడు పూర్వీకాలంలో చేసిన గ్రేట్ అది. ఇప్పుడు దంతలు పెడతారు ఆ సపోర్ట్ కోసం. ఎంత బాగా పెట్టినారు. వాళ్ళ ఫలితనం అది. అప్పుడు పూర్వీకులు చేసిన మసీద్ ఉంది కదా, మసీదు బ్యాక్ సైడే వెళ్తే మంచి వ్యూ వస్తుంది. ఇది ఒక స్టెప్స్లా ఉంటుంది, కింద నుంచి బ్రహ్మాండమైన వ్యూ ఉంటుంది. ఏంటి ఇంత ముందు వచ్చినప్పుడు దీనిలో సొగమునింది, సొగము. ఇప్పుడు మొత్తం పడిపోయింది. వర్షానికి జారి పడి ఉంటాయి. అది కట్టినారు కానీ ఇక్కడ కొండ ఉంటుంది కదా, దీని కొండ కింద కొండ ఏమైనా జారి ఉంటుందా, అది కింద దిగుతుంది. వ్యూ అయితే భలే మస్తు ఉంది. వ్యూ చూడొచ్చు మీరు. వ్యూ వెనకాల బ్యాక్ సైడ్ బ్రహ్మాండమైన వ్యూ కదా. చూడండి ఒకసారి. కొండ అంత బాగుంది. ఈ కొండను ఎక్కినామంట. ఆ కొండ ఏం పెద్ద ఇలక ఏం కాదు మనకి. ఆడికి వెళ్ళిపోతాం నెక్స్ట్. ఇంకా నెక్స్ట్ వీడియో పార్ట్ 2 వీడియో అదే వస్తుంది మనకి. ఈ కొండనే ఎక్కినామంట. ఆ కొండ అదే ఉంది కానీ వ్యూ మాత్రం ఎక్సలెంట్. వ్యూ అయితే ఎక్సలెంట్ గైస్. ముందు వచ్చారు కదా,
ఇప్పుడు అంత భయపడలే కానీ భయం అస్సలు లేదు ఇప్పుడు భయం కానీ అప్పుడు ఇద్దరే వచ్చింది ఇద్దరం భయపడినాము మామూలే ఇంకా ఇట్లా. బ్రో నువ్వు అసలు ఎవరికి బాగా చేస్తుంటావు ఫ్రెండ్స్ అని బాగా చేస్తాను దొబ్బాలి అదే బాగా మామూలు ఉంటాయో నాటు మామూలు చూసి ఏముండవు పయ్యా నువ్వు ఇస్తా. ఎట్ట తిరిగి ఇది పైన ఎక్కాలి అవునా సరే ఎట్ట ఎక్కాలి ఎట్ట పోదాము చెప్పు ఇట్ట పోదామా ఇద్దరు ఇట్ట పోండి ఇద్దరు ఇట్ట పోదాము దారి కనబడితే చెప్పండి అంతే నేనే ఉంటా చూస్తా ఉంటా ఎవరికి వస్తారో. సరే పోయిరా పెంకులే కదా ఇది? ఇప్పుడు చేసినది పూర్వీకులు పూర్వీకుల పెంకులా ఏమంటారు, మట్టి పాత్రల్లో అన్నం ఎట్లా తింటారు ఈ మట్టి పాత్రలో ఇది చేస్తాం. అదే కాదు గుంపులు ఇంత గుంపులు వేశారు అదే వచ్చేది అవి ఎత్తుకోమోదామా ఎత్తుకొని పోదాం నా 70 లక్షలు ఎంతనో వస్తుందని మీడియా వాళ్ళు ప్రసాదం చేస్తుంటారు దీన్ని. ఇది దాని పాప అనుకుంటా, చిన్న పాప ఇది. తాకద్దు దిక్కునే కూర్చో. ఇప్పుడు వచ్చేసింది దారి చూసి వేయాలి అడుగులు ఇదే మొత్తం అయితే ధ్వంసం అయితే అయిపోయింది. చేశాడు ధ్వంసం చేశారా ఏంటి ఇది అర్థం కదా ధ్వంసం అయిపోయింది ఇది. అయితే చూడండి నిధుల కోసం వచ్చేసి ధ్వంసం అయితే చేసేసినారు వీళ్ళు. ఏమయ్యా తవ్వుదామా తవ్వుదామంటే తవ్వుదాం తగ్గదులే ఇది రాజుల అల్మారి అనుకుంటా బట్టలు పెట్టుకోవడానికి. అబ్బో ఇంత పెద్ద అల్మారియా ఇది గైస్ మీకు ఒక సస్పెన్స్ అయితే ఇస్తాను. ఈ దారి వచ్చేసి రాజులు వచ్చేసి దీంట్లో నుంచి సొరంగం నుంచి పారిపోతుంటారు. జారుతున్నారా సర్రాన్ని చూపించండి. ఇది సొరంగం ఇది. ఓ ఏంది ఇది ఇది సొరంగం అంటే ఈ గాలి కొడుతుంది చల్లగా చల్లగా గాలి. బ్యూటిఫుల్ బ్రో అది. నువ్వు చెప్పింది చల్లగా గాలి అదే రాజులు ఓకే మొత్తానికి స్టెప్స్ పెట్టలేదు బ్రో అది రాజు పెట్టేసినాడు. ఎవరిని లక్ష్యానికి అయితే చేరుకున్నాం గాయ్స్. మొత్తానికి చేరుకున్నా అప్పట్లో రాజులు కట్టింది బ్రహ్మాండమైన వ్యూ ఉంది కదా మనం ఇందాక ఇది చూసా అంటే తిరుపతి కొండ ఉన్నట్టుంది కదా అవును కదా. ఇదంతా డలో. ఒక్కసారి మనం కిందికి చూస్తే కింది డైరెక్ట్ పడిపోతాం. ఇదంతా డలో. ఒక్కసారి కిందికి పడితే వాళ్ళు కట్టడాలు చూడండి ఒకసారి. ఎక్సలెంట్ కట్టడాలు. స్ట్రీట్ ఉంది కదా అది ఫైనల్ ఏదనుకున్నామో ఆడికి వచ్చాం దొరికిందా డైమండ్ అమ్మో బంగారం రా డైమండ్ రా ఇది లేవు నా రియాదనా ఇదిగా తీసుకో. మెరిసిపోతుంది ఆ డైమండ్ ముగ్గేయాలా మసీదేనా దీనిపైన ఇంత పెద్ద చెట్టు ఉందంటే రిటర్న్ వచ్చాక ఒక గోడ ఉంటుంది.
గోడ రైట్ సైడ్ నుంచి కొంచెం ముందుకు వెళ్తే ఇలా ఉంది కదా, దీని లోపల వెళ్ళకూడదు. మనం దీని లోపల వెళ్ళలే కదా, ముందు పోయినాము. చూసినాము ఆ, దాని తర్వాత ముందు చూసినాము ఆ, దాని తర్వాత ఇట్లా పోయినాము. ఇటా పోయినాము. ఓకే, ఇలా పోకుండా అది లాంగ్ అయింది. సో ఒక షార్ట్ కట్ రోడ్ ఉంది. షార్ట్ కట్ రోడ్ ఇలాగే వెనక్కి పోయి కొంచెం గోడ ఉంది కదా, ఇలానే కొంచెం దారి ఉంటుంది కదా, అంటే ఇది మసీదు పోయే దారి అనుకోండి. కాస్త ధైర్యం చేసి ఇలా వెళ్ళిపోవాలి. సో గోడ ఉంది కదా, లేదంటే గోడ పట్టుకొని దానికి పక్క నుంచి ఇలాగే వెళ్ళిపోతే ఒక స్టెప్స్ ఉన్నాయి. స్టెప్స్ ద్వారా వెళ్ళిపోతే పైన కోట ఉంటుంది. ఆ ఫోర్ట్ చూసుకుని అంతే, అయిపోయింది. చాలా సింపుల్. ఇప్పుడు మేమంటే చాలా దూరం వెళ్ళాము, అంటే చాలా లాంగ్ వెళ్ళాము. ఎలా వెళ్ళామో ఒకసారి చూపిస్తాను చూడండి. ఇక్కడ ఉంది కదా, Guys, ఇది వచ్చేసి మనకి ఇట వెళ్తే అడ్వెంచర్ ఉంటుంది, అట అయితే షార్ట్ కట్ వచ్చేస్తుంది. ఇట అయితే అడ్వెంచర్ ఉంటుంది. అడ్వెంచర్ ఇట అయితే అడ్వెంచర్ కొంచెం భారీ అడ్వెంచర్, భారీ అడ్వెంచర్ ఉంటుంది మనకి. అట అయితే షార్ట్ కట్ ఒక 2 minutes వెళ్ళిపోవచ్చు. ఇట అయితే 10 to 13 minutes పడుతుంది. 30 minutes ఈజీగా పడింది. ఆ ఎతుక్కుంటూ చేసుకుంటూ కొండ ఎక్కుతూ కొండ దిగుతూ, అదైతే సింపుల్, చాలా సింపుల్ ఉంది. అంతే కదా గైస్? చూద్దాం ఐడియా పోయి. ఏంది ఇటుంది? ఇక్కడ వచ్చేసి మనుషులు వచ్చేసి ఇక్కడ అన్నం అయితే వండుకొని తిన్నారు. ఇక్కడ మనకైతే తెలీదు. అవునే, ఓ ఏదో వండుకున్నారు నిజంగా వండుకున్నారు. ఇలాంటి ప్లేస్లో. అది కూడా ఇక్కడ వచ్చి మంట పెట్టినారు అంటే అదేం చేసినారో ఏమన్నా, పూజలు ఏమని చేసినారో ఏమో తెలియదు. చూడండి ఎంత అడవి మధ్యలో అడవి లోపల ఇలా మంట పెట్టినారంటే ఏమైనా పూజలు చేసింటారో చెప్పలేము. పూజలు చేసి ఉంటారు. అది చూశారు కదా. పూజలు చేసి ఉంటారు. దాంట్లో ముందు వీడియోలో అయితే మేము మసీదు దగ్గర అయితే కత్తి అయితే పెట్టినారు డైరెక్ట్ గా. అస్సలు టచ్ చేయకండి, టచ్ చేయకండి. మీరు వెళ్ళినప్పుడు జాగ్రత్త వహించండి. అసలు టచ్ చేయకండి మీరు కత్తినది. అంతే గాయస్. మేము అంతమంది పోయినా కూడా టచ్ చేయలేదు. టచ్ చేయలేదు అసలు. 100% అయితే మనం టచ్ చేయలేదు గాయస్. అది అట్రాక్షన్ మాత్రం భయంకరంగా చేస్తుంది. నన్ను టచ్ చేయండి, నాది తీసుకోపోండి నన్ను వెనక్కి. ఆ కత్తి ఎలా ఉందంటే మీతో పాటు మమ్మల్ని తీసుకెళ్ళండి అలా ఉంది. కరెక్ట్గా సెంటర్ పాయింట్లో పెట్టారు కదా, భయంకరంగా అట్రాక్షన్ ఉంది అసలు. నేను చాలాసార్లు అడిగాను, సాదిక్ని కూడా అడిగాను, తీసుకెళ్దాము అది కత్తి తీసుకెళ్తే బాగుంటుంది, ఇలా మనకు రిటర్న్ పోయేటప్పుడు బాగుంటుంది ఇలా అని. కానీ నేనే వద్దని చెప్పాను. సో అది తీసుకోకూడదు. మీరు వచ్చినా కూడా ట్రెక్కింగ్ కి అస్సలు తీసుకోకండి. ఆ కత్తి అయితే పూజలు చేసి అయితే పెట్టినారు ఆడికి, బలి చింటారు, బలి చేసి అయితే పెట్టినారు ఆడ. ఎందుకు 100% అంటే తీసుకోకండి మీరు కత్తి. అది ట్రెక్కింగ్ వచ్చినప్పుడు ఎంజాయ్ మాత్రమే చేయండి. ఈడ 100% ఎంజాయ్మెంట్ అనేది ఉండదు. ఈడ ఏ వస్తువు అయినా కానీ మీరు చిన్న రాయి అయినా కానీ ఇక్కడ తీసుకెళ్ళగండి, తీసుకెళ్ళండి. అంతే. వచ్చినామా చూసినామా పోయినామా అంతే. అంతే గాయస్. ఇదేదో అందంగా ఉంది, అదేదో ఆకర్షిస్తూ ఉంది, వద్దు. జస్ట్ ఫోటోలు తీసుకోండి, వీడియోలు తీసుకోండి, వెళ్ళిపోండి. మీకు ఉంటుంది, మీ సేఫ్టీ మీకు ఉంటుంది. మొత్తానికి ట్రిప్ మాత్రం చాలా బ్రహ్మాండంగా జరిగింది. ఇప్పుడు రిటర్న్ వెళ్ళిపోతున్నాము. సో దగ్గర 4 hours పైన స్పెండ్ చేసాము పైన. పైన వెళ్ళండి, జస్ట్ ఎంజాయ్ చేయండి, వచ్చేయండి అంతే. వేరేది ఏమైనా కానీ ఎగరడడం చేయకండి. ఎగురితే మాత్రం మొత్తం అది స్లాబ్ ఏముందో స్లాబ్ కింద పడిపోతుంది. సో అలాంటి పనులు ఏం చేయకుండా సింపుల్గా పోండి. ఆడ లొకేషన్ ఏమో చూసుకొని ఫోటో తీసుకొని వెనకలు వచ్చేయండి. అన్ని కోతులు కూడా ఉంటాయి, జాగ్రత్త. మీతో పాటు స్టిక్స్ తీసుకురండి, లాఠీ తీసుకుని చాలా మంచిది. కనీసం ఒక 4 feet మినిమం 4 to 5 feet ఉండాలి. మినిమం 4 feet ఉండాలి. 4 feet లాఠీ తీసుకోండి, ఎందుకంటే కోతులు ఉంటాయి కాబట్టి మీకు అటాక్ చేస్తాయి. అందుకే లాఠీ తీసుకుంటే చాలా సేఫ్. ఓకే.